నాకైతే ఎప్పుడూ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అదేంటంటే ఎందుకు 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 ఒక్క జీసస్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ మీదే ప్రతి ఒక్కరి కన్ను ప్రపంచ దేశాల్లో, ఒక ఇండియాలో కాదు, ఇది ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాల్లో, చాలా దేశాల్లో వ్యతిరేకత. ఎందుకు ఒక జీసస్ని ఫాలో అయ్యే వాళ్ళ గురించే అందరూ ఆలోచించడం, వాళ్ళకే హాని చేయాలనుకోవటం, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒక కారణం ఉంది. మీకు కూడా ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నా, రాకపోతే ఇప్పుడైనా వస్తుంది దాదాపు. ఎందుకు అని అంటే దేవుడు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం అనేది ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఓన్లీ ద గాడ్ ఇన్ ద బైబిల్ మాత్రమే సత్యము అనేది ఉన్నది. అంటే అదే అని దేవుడు చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. మార్గం అక్కడికి, పరలోక రాజ్యానికి. సత్యం అనేది ఏదైనా ఉంటే అది నేనే. మరి సత్యమును, జీవం అనేది ఏదైనా ఉంటే భూమి మీద అది నేనే అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. సత్యానికి అసత్యానికి ఎప్పుడూ పడదు. కాబట్టి సత్యం ఎక్కడ ఉంటుందో అసత్యం అక్కడ పని చేస్తూనే ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అపరిశుద్ధత కూడా అక్కడ తయారవుతుంది. దేవుడు ఎక్కడుంటే దెయ్యం అక్కడే పొంచి పొంచి చూస్తుంది. దేవుడిని నమ్మే వాళ్ళని ఎలా పాడు చేయాలి, మరి దేవుడిని నమ్మే వాళ్ళని పాడు చేసి దెయ్యాన్ని నమ్ముకునేలా చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మాత్రమే మరి జీసస్ క్రైస్ట్ని అనుసరించి, ద గాడ్ ఇన్ ద బైబిల్ అనుసరించి వాళ్ళ పట్ల వ్యతిరేకత నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మరి ఆలోచించండి.